హాయ్ అండి, నేను మురళి. వెల్కమ్ టు ఫ్యూజన్ ప్రాజెక్ట్స్. మనకి ఇక్కడ కనిపించే లేఅవుట్ వచ్చేసి పెనమలూరు ఏరియాకి సంబంధించిన లేఅవుట్. పెనమలూరులో ఉన్నటువంటి చాలా అద్భుతంగా డెవలప్ చేస్తున్నటువంటి లేఅవుట్. పక్కనే ఆల్రెడీ 2-3 వెంచర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ కనిపిస్తున్నాయి మనకు అక్కడ. ఇక్కడ ఒకటి హౌస్, ఒకటి సింప్లెక్స్ హౌస్, అక్కడ G+2, అక్కడ ఒక G+2, ఇక్కడ ఒక G+1 రెండు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆ పక్కన అపార్ట్మెంట్స్, ఇవన్నీ వాటిల్లోంచే మనకు ఎంట్రన్స్ ఉంటుంది. ఈ మెట్రో రోడ్ లాగా కనిపిస్తుంది కదా. ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఫినిషింగ్ స్టేజ్లో వస్తున్నాయి. పక్కనే మనకు పెనమలూరు ఊరు కనిపిస్తుంది. ఇదంతా కూడా మన లేఅవుటు. దీంట్లో వాటర్ ట్యాంకు, పార్కు, అలాగే ఆర్చికి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. పెనమలూరులో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, పెనమలూరులో ఇల్లు కట్టుకోవాలనుకున్నా, ఇన్వెస్ట్మెంట్కైనా ఇల్లు కట్టుకోవడానికైనా చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ లేఅవుట్. అన్నీ 40 అడుగుల తార్ రోడ్లు ఇస్తున్నాము. డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది, 3 ఫేజ్ కరెంట్ లైన్ ఉంటుంది. అలాగే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, పార్కు, వాటర్ ట్యాంక్ నుంచి ప్రతి ప్లాట్కు ట్యాప్ కనెక్షన్ ఉంటుంది. పెనమలూరు అంటే విజయవాడలో కలిసిపోయినటువంటి ఏరియా అనమాట. పెనమలూరు అంటే మంచి ఏరియా. గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుంది. ప్రతి 5 నిమిషాలకు ఒక బస్ ఫెసిలిటీ ఉంటుంది. మన సైట్లో మనం ఇక్కడ ఇల్లు కట్టుకుంటే ఇక్కడి నుంచే మనకు ఆన్లైన్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఎందుకంటే పెనమలూరు విజయవాడలో కలిసిపోయినటువంటి టౌన్ కాబట్టి. ఇప్పుడు విజయవాడ టౌన్లో మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వన్ టౌన్లో అంతా కమర్షియల్ అయిపోయింది. చిన్న చిన్న సందులు, రెసిడెన్షియల్గా ఉండడానికి కొంచెం అక్కడ వ్యాపారస్తులకి తప్ప ప్రశాంతంగా ఉండడానికి వన్ టౌన్ రేట్లు ఎక్కువే, మనం అక్కడ ఉండలేము. దాని తర్వాత 2 టౌన్కి వచ్చేసరికి మీకు పటమట అయినా, గాయత్రి నగర్ అయినా, అలాగే ఇంకా భారతీ నగర్ అయినా, ఇటువైపు ఆర్టీసీ కాలనీ, ఆటోనగర్ గేట్ ఎదురుగా అయినా, లేకుంటే ఇంకా తాడిగడప అయినా, కానూరు అయినా, ఇవన్నీ కూడా పోరంకి, ఇవన్నీ కూడా బందర్ రోడ్డుకి సుమారుగా 1 కిలోమీటర్ అటు ఇటుకైనా సుమారుగా 50,000 నుంచి 70,000 వరకు ఆల్రెడీ పెరిగిపోయింది. బందర్ రోడ్ ఫేస్ అయితే మీకు 1,50,000 చెప్తున్నారు, 2 లక్షలు కూడా చెప్తుంటారు గజం. మనకు విజయవాడలో పోరంకి అంటే ఇంకా చాలా దగ్గరగా ఉంటుంది. దాన్ని ఆనుకొని ఉందే పెనమలూరు ఊర్లోకి మనకు ఇదంతా కనిపిస్తుంది కదా. పెనమలూరు ఊర్లోంచే మనం వెంచర్లోకి వచ్చాము. పెనమలూరు ఊర్లోంచి వచ్చాము కాబట్టి మనం విజయవాడను ఆనుకొని విజయవాడ సిటీలో కలిసిపోయినట్టు ఉండాలి. విజయవాడలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అంటే ప్రతి 5 నిమిషాలకు ఒక సిటీ బస్ అయినా, ఆన్లైన్ సర్వీసెస్ ఏదైతే ఉంటే అది ప్రతిదీ కూడా, అంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్కి కానీ, మాల్స్కి కానీ, స్కూల్స్కి, ఇంటర్నేషనల్ స్కూల్స్కి కానీ, దేనికైనా మనం అన్నిటికీ అందుబాటులో ఉండాలి. విజయవాడలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నిటికీ అందుబాటులో ఉండాలి అనుకుంటే అంత రేట్ ఎక్కువ పెట్టకుండా మనకు కొంచెం దాని మీద కొంచెం బెటర్గా ఉండాలి. ఇమీడియట్గా ఇల్లు కట్టుకొని ఉండేలాగా ఉండాలి అనుకునే వాళ్ళకైతే ఇది బెటర్ అండి. ఎందుకంటే పెనమలూరుకి నేను చెప్పిన ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. అంటే మనకి ఇక్కడ దగ్గరలో క్యాపిటల్ హాస్పిటల్ ఉంది, టైమ్స్ హాస్పిటల్ ఉంటుంది, అలాగే మనకు బెంచ్ సర్కిల్ కూడా ఇక్కడి నుంచి జస్ట్ ఒక 10 మినిట్స్లో వెళ్ళేంత దగ్గరగా ఉంటుంది. అలాగే సెంటినీ హాస్పిటల్ అయినా, రమేష్ హాస్పిటల్ అయినా, అలాగే ఆయుష్ హాస్పిటల్ కూడా జస్ట్ ఒక 10 to 15 మినిట్స్లో వెళ్ళేంత దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే విజయవాడలో కలిసిపోయింది కాబట్టి బందర్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది పెనమలూరు. బందర్ రోడ్డును ఆనుకొని ఉన్నటువంటి ఊరు అనమాట. అలాగే విజయవాడలో ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్కి, ఎమ్యూనిటీస్కి అన్నిటికీ చాలా దగ్గరగా ఉంటుంది పెనమలూరు అనేది. బందర్ రోడ్ అందులోటి వచ్చే అమరావతి వలన సూపర్ గ్రేటర్ విజయవాడగా డెవలప్ అవుతున్నట్టు విజయవాడకి మెట్రో కూడా వస్తుంది. ఫేజ్ 1లోనే మెట్రో వచ్చేసి ఫేజ్ 1లోనే మనకు పెనమలూరు జంక్షన్ వరకు మెట్రో స్టేషన్ ఉంటుంది, మెట్రో కనెక్టివిటీ ఉంటుంది. మనకి ఇక్కడి నుంచి మెట్రో కనెక్టివిటీకి వెళ్ళడానికి జస్ట్ ఒక 2-3 నిమిషాల్లో వెళ్ళొచ్చు సెంటర్కి. అలాంటి అంటే వచ్చే రోజుల్లో మనకు మెట్రో కనెక్టివిటీ వచ్చేసి జస్ట్ 2-3 నిమిషాల్లో సెంటర్కి వెళ్ళేంత విధంగా ఉంటుంది పెనమలూరు అనేది. అంటే ఇల్లు కట్టుకోవడానికి మనకి ఏదైతే ఫెసిలిటీస్ అవసరం ఉన్నాయో, సిటీ బస్ కానీ, ఆన్లైన్ సర్వీసెస్ కానీ,
అలాగే మాల్స్ కానీ, థియేటర్స్ కానీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ, ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, ఇవన్నీ కూడా ఒక సిటీ వాతావరణం మనకు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి సిటీలో కలిసిపోయినటువంటి వాతావరణం. ఇప్పుడు సిటీలో కొనుక్కోవాలనుకుంటే మనకు చెప్పిన ఏరియాలో ఎక్కడైనా గాయత్రి నగర్ అయినా, పటమట అయినా, భారతీ నగర్ అయినా, వెటనరీ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, ఇవన్నీ కాకుండా తాడిగడప, అలాగే పోరంకి, వీటన్నిటికీ దగ్గరలో ఏంటంటే మినిమం 50 నుంచి 60 వేలు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. వాటిని ఆనుకొని అంత పెట్టకుండానే మంచి ప్రైస్కి వస్తుంది. దీంట్లో అయితే ఓన్లీ వెస్ట్ ఫేస్ బిట్లు ఉన్నాయండి, 308 గజాల బిట్లు ఉన్నాయి. ఈస్ట్ ఫేస్ అన్నీ అయిపోయినాయి. మనకు మంచి ఎంట్రన్స్ ఉంటుంది, పెనమలూరు ఊర్లోంచే మంచి ఎంట్రన్స్ ఉంటుంది. చాలా మంచి ప్రైస్గా వస్తుంది. మినిమం 308 గజాల ఫ్లాట్లు దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 9703758331 కాల్ చేస్తే దీనికి సంబంధించిన సైట్ విజిట్ ఉంటుంది. మంచి లేఅవుట్ అండి మాది, ఎందుకంటే అన్ని 40 అడుగుల తార్ రోడ్లు ఇస్తున్నాము. డ్రైనేజ్ సిస్టమ్ ఇది ఉంది, డ్రైనేజ్ సిస్టమ్ కాంక్రీట్ సీసీ డ్రైనేజ్ సిస్టమ్ మనకు చూపిస్తున్నాను కదా, సీసీ డ్రైనేజ్ సిస్టమ్ ఇస్తున్నాము. అన్ని 40 అడుగుల రోడ్లు ఇస్తున్నాము. వాటర్ ట్యాంక్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది. వాటర్ ట్యాంక్ నుంచి ప్రతి ఫ్లాట్కు ట్యాప్ కనెక్షను, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ఒక పార్కు సంబంధించిన వర్క్ కూడా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టాము. దాంట్లో కూడా మనకు వాకింగ్ ట్రాకు, కిడ్స్ ప్లే ఏరియా ఇవన్నీ ఇస్తాము. ఇక్కడ ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుంది. మనకు ఆ చివర్లో కనిపించే హౌసెస్ వచ్చేసి తాడిగడప, ఆ చివర్లో మనకు కొన్ని హౌసెస్ కనిపిస్తున్నాయి. లాస్ట్లో మనకు తాడిగడప ఇక్కడ సుమారుగా 1 కిలోమీటర్ లోపే ఉన్నట్టుగా కనిపిస్తుంది. మనకు ఏదైతే వాటర్ ట్యాంక్ ఉంది కదా, వాటర్ ట్యాంక్ పక్కనే ఒక 60 అడుగుల రోడ్డు కూడా ఉంటుంది. 60 అడుగుల రోడ్డు దాటిన తర్వాత తాడిగడప మున్సిపాలిటీ ఉంటుంది. ఇది మున్సిపాలిటీలో కూడా తొందరగా కలిసిపోవడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా. ముఖ్యంగా ఇమీడియట్గా ఇల్లు కట్టుకొని ఉండడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియాలో ఓపెన్ ఫ్లాట్స్ అండి. ఓన్లీ పడమర ఫేసే ఉన్నాయి దీంట్లో. మినిమంగా 308 గజాల ఫ్లాట్స్, మినిమం అంటే 300 ఎబో, అంటే మీ అందరూ 200 ఆ రేంజ్ అడుగుతుంటారు. మినిమంగా 308 గజాల బిట్లు, పడమర ఫేస్ బిట్లు ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 9703758331 కాల్ చేస్తే దీనికి సంబంధించిన సైట్ విజిట్ ఉంటుంది. అలాగే మనకు ఆల్రెడీ దీంట్లో హౌసెస్ కనిపిస్తున్నాయి కదా, ఆ హౌసెస్ కనిపించే దగ్గర ఆల్రెడీ 30,000 32,000 జరుగుతుంది. దానికంటే చాలా తక్కువగా వస్తుంది మనకు దీంట్లో, ఎందుకంటే ఇవి డెవలప్మెంట్స్ అన్నీ ఇప్పుడే జరుగుతున్నాయి కాబట్టి. చిన్న బిట్లు కాదు, మినిమంగా 308 గజాలు పడమర ఫేస్ ఫ్లాట్లు ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చు.